అప్రమత్తంగా ఉండాలి. థాయిలాండ్, సింగపూర్లో వ్యాప్తిలో ఉన్న కోవిడ్ వేరియంట్ మన దేశంలోనూ ఉంది. గుంపులుగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించండి. ఫ్లూ ఉన్నవారు మిగతా వారికి దూరంగా ఉండాలి. ప్రజలకు సూచనలు ఇస్తున్న శాస్త్రవేత్తలు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. కొత్తది లేదా ప్రమాదకర వేరియంట్ వచ్చినట్లు ఆధారాలు లేవు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. థాయిలాండ్, సింగపూర్ వంటి ఇతర దేశాల్లో వ్యాప్తి చెందుతున్న వేరియంట్ మన దేశంలో కూడా ఉందని నిపుణులు అంటున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని వారాల్లో కోవిడ్ కేసులతో నలుగురు చనిపోయారు. చనిపోయిన వారు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారని చెప్పారు. ఈ కోవిడ్ కేసులకు సింగపూర్ ప్రస్తుతం నమోదవుతున్న కేసులకు ప్రధానంగా ఒమిక్రాన్ వేరియంట్ 5 ఇక్కడ వేరియంట్ అని చెప్తున్నారు. ఒమిక్రాన్ లక్షణాలను గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, అలసట, ముక్కు కారటం వంటి సాధారణ ఫ్లూ తరహా లక్షణాలే వీటిలోనూ కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేదని, గుంపులుగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, ఫ్లూ ఉన్నవారు మిగతా వారికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మళ్ళీ మాస్కుల యుగం అయితే స్టార్ట్ అయిందనమాట. దేశవ్యాప్తంగా సుమారు 300 కేసులు అయితే నమోదయ్యాయి. ఇవి లక్షణాలు ఉన్నవారికి సంబంధించిన కేసులు. ఇక లక్షణాలు లేనివారు పరీక్షలు చేయించుకోకపోవచ్చు. కాబట్టి కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో ఏది ఏమైనా మరికొన్ని రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.